ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుంది అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరైతే నీతిమంతులుగా ఈ భూమి మీద జీవిస్తున్నారో వాళ్ళ ఇల్లే ఒక గొప్ప ధననిధని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకనగా నీతిమంతుని యొక్క ఇంట్లో సంతోషము, సమాధానము, ఆనందము, సంతృప్తి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఎంతో ధన్యదిలాగా ఉంటుంది. అంతేకాకుండా నీతిమంతుని ఇంటికి దేవుని కాపుదల, భద్రత, ఆశీర్వాదం, క్షేమం ఉంటుంది. దేవుడు నీతిమంతుడైనటువంటి యోబుని ఎంతో కంచివేసి కాపాడాడు. ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఎన్నో విధాల ఆశీర్వాదాలు ఆ ఇంటి మీదకు పంపించాడు. అంతేకాదు నీతిమంతుడైనటువంటి అబ్రహాము, నీతిమంతుడైనటువంటి నోవాకు, నీతిమంతుడైనటువంటి లోతు, ఎంతోమందిని ఎన్నో ఇరుకు ఇబ్బందులు వారికి ఉన్నప్పటికీ వారింటి మీద ఆయన కృపా కనికరములుంచి, కంచి కాపుదలుంచి వారిని నిత్యము భద్రపరిచాడు. నోవాకు జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు జలప్రళయం వచ్చినప్పటికీ ఆ ఇంటికి ఏం కాలేదు. ఇల్లు అనగా 4 గోడలని కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబానికి ఏం కాలేదు. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో భద్రపరిచి నడిపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క నీతిమంతుని యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు బలపరిచాడు. దేవుడు వారికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు. వారిని బలంగా నడిపించాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలరా, నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నమ్మకంగా నడుచుకుంటూ నీతిమంతురాలుగా జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. తప్పకుండా దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. నీకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో ఏ అసమాధానము, అశాంతి, ఆవేదన ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఎప్పుడు కూడా సంతోషంగాను, సమాధానంగాను, ఆనందంగాను నీ జీవితంలో ఉన్నట్లుగా, నీ కుటుంబంలో ఉన్నట్లుగా ఒక పరలోకం అనేది ఎలా ఉంటుందో అలాగా నీ ఇల్లు ఉంటుంది. నీ ఇంట్లో పరిస్థితులు ఉంటాయి. నీ జీవితంలో సమస్తము ఆనందాన్ని, అనుభూతిని అనుభవిస్తావు. ఆ రోజు నీతిమంతుల జీవితాల్లో వాటిని అనుభవించారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల, ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఎదురైనా సరే నీతిమంతునికి ఎంతో సమాధానం, ఆ ఇంటికి ఎంతో కృప ఉంటుంది. కాబట్టి నీ యొక్క జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులున్నా నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తే నీ ఇంటి మీద గొప్ప ఆయన కృప, గొప్ప ఆయన సమాధానం, గొప్ప ఆయన నెమ్మది, గొప్ప ఆయన సంతోషం, గొప్ప ఆయన ఆశీర్వాదం, గొప్ప ఆయన దీవెనలు, గొప్ప ఆయన మేళ్ళు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఎల్లప్పుడూ ఉండి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధని నీ వాక్యం చదివించినట్టు నా తండ్రి, నీ ఆత్మ ద్వారా నీ ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించి ప్రత్యేక నీ కృపతో, నీ కనికరంతో నింపమని, నీ దీవెన ఆశీర్వాదాలు నీ ప్రజల మీద కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా బిడ్డలందరికీ నువ్వు సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీవించమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, అయ్యా నీ ఇంట్లో, ప్రతి ఇంట్లో నీ సమాధానం, నీ సంతోషం, ఆనందం, నీ ఆశీర్వాదం, నీ మేళ్ళు, నీ దీవెనలు ఎల్లప్పుడూ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, కాపాడమని, వర్ధిల్ల చేయమని, ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకునే వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాలని మెండుగా ఆశీర్వదించి సంతోష సమాధానం కాపాడమని, నామ మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.